ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలి సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. మనము సేవిస్తున్న దేవుడు సకల ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వద్దకు వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షింపుము. ఎప్పుడైతే వారు ఎక్కినటువంటి దోణి మునిగిపోతుందో కంగారు పడుతున్నారు. ప్రభువా, రక్షించుము అని అన్నారు. అయితే సకల సృష్టిని నోటి మాట చేత సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు తుఫానుతో మాట్లాడుతున్నాడు, గాలితో మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26లో చూసినట్లయితే, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నదని చెప్పారు. నిజమే, ఎంత అధికారం కలిగిన దేవుడు, గాలితో సముద్రంతో మాట్లాడిన దేవుడు. మన పితరులైన ఇశ్రాయేలు జనాంగము అరణ్య యాత్రలో నడిపిస్తున్నప్పుడు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వారికి ఇచ్చిన దేవుడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులను ఆపిన దేవుడు ఆయన అధికారాన్ని మనకి ఇస్తున్నాడు. నా యందు నమ్మిక ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. ఏమాత్రము కంగారు పడవద్దు. నీ చిన్న దోణిలోనికి తుఫాన్లు వస్తున్నాయి, అలలు వస్తున్నాయి. నీవు ఊహించని పరిస్థితులు నిన్ను తరుముతూ ఉన్నాయి. అయితే దేవాతి దేవుడు అంటున్నారు కదా, కలవరపడవద్దు, నేను ఆజ్ఞాపిస్తున్నాను. మన దేవుడు ప్రకృతి మీద అధికారము కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ దినాన దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఏమిటంటే, ఇదిగో, సర్వాధికారి అయిన దేవుణ్ణి నీవు సేవిస్తే సర్వాధికారం కలిగిన దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. అయితే ఆ ప్రభుని నీ హృదయంలో చేర్చుకుంటున్నావా? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.